హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? పండు హోమ్ థింగ్స్కి వెల్కమ్ అండి. ఈరోజు నేను సేమియా కేసరి చేయబోతున్నాను. దానికి 2 స్పూన్స్ నెయ్యి కావాలండి. ఫస్ట్ నెయ్యి వేడైందండి. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేయించుకుందామండి. చాలా ఇందులో కిస్మిస్ కూడా వేసుకున్నామండి. డ్రై ఫ్రూట్స్ బాగా వేయించుకోవాలి, బ్రౌన్ కలర్ వచ్చే వరకు. డ్రై ఫ్రూట్స్ బాగా వేగినాయండి. ఒక బౌల్లో తీసేసుకుందాం. ఓకే, 2 కప్స్ సేమియా తీసుకుంటున్నానండి. ఇవి ఆల్రెడీ వేయించిన సేమియాలేనండి. సేమియా వేగిందండి. దీన్ని ఒక ప్లేట్లో తీసేసుకుందాం. టూ 4.5 కప్స్ వాటర్ పడుతుందండి 2 కప్స్ సేమియాకి. మసలాలండి. ఇలా బాగా మసిలిన తర్వాత ఈ సేమియా వేసేసుకుందామండి. ఇది సిమ్లో ఉడికించుకోవాలండి. బాగా ఉడికిన తర్వాత మనం షుగర్ యాడ్ చేసుకుందామండి. ఇది ఉడికిందండి, సేమియా మెత్తగా అయింది. ఇప్పుడు దీంట్లో షుగర్ యాడ్ చేసుకుందాం. 1.5 కప్పు షుగర్ పడుతుందండి. 2 కప్స్ సేమియాకి 1.5 కప్పు షుగర్ పడుతుంది. యాలకుల పొడి అండి. ఇది కొంచెం దగ్గరికి అయ్యే వరకు ఇలా స్టవ్ మీద బాగా ఉడికించుకోవాలండి. వచ్చేలాగా దగ్గరికి వచ్చే వరకు కొంచెం వెయిట్ చేయాలండి. కొంచెం ఫుడ్ కలర్ వేసుకుంటున్నాను, మీకు నచ్చినట్లయితే వేసుకోండి, అది ఆప్షన్ అండి. దాంతోపాటు పచ్చకర్పూరం కూడా వేసుకోవచ్చండి. అది మా పిల్లలకి ఇష్టం లేదు కాబట్టి నేను వేసుకోవట్లేదు. వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసేస్తున్నానండి. మీకు కొంచెం నెయ్యి పడుతుంది అనుకుంటే ఒక 1 స్పూన్ 2 స్పూన్స్ నెయ్యి కూడా వేసుకోవచ్చండి. మాకైతే సరిపోతుంది, మేము ఎక్కువ నెయ్యి తినము. సేమియా కేసరి రెడీ అయిపోయిందండి. ఇది కనుక మీకు నచ్చినట్లయితే పండు హోమ్ థింగ్స్కి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇది ఒకసారి టేస్ట్ చేద్దామండి.